విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు చెల్లించాలి. మేము పనిచేస్తున్న జీతాలు అడుగుతున్నాం తప్ప మీ ఆస్తులు మాకు రాష్ట్రంలో అడగడం లేదు. మీరు కనుక జీతాలు చెల్లించకపోతే ఉద్యోగిస్తాం, రోడ్డెక్తాం, మీ అంతా పేరుస్తామని చెప్పి హెచ్చరించడానికి సభలో వచ్చిన మీ అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఇన్స్టిట్యూట్ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు మనం అడుగుతున్నది మనం పనిచేసుకోవడానికి జీతాలు. మనం అడుగుతున్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపండి. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మైన్స్ కేటాయించండి. మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పనిచేయడం కోసం వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అధిక సంఖ్యలో కార్మికులు ఉండడం వల్ల నష్టాలు వస్తా ఉన్నాయి. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి లాభాలు వస్తుంటే గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నానికి ఎందుకు నష్టాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి శైలి విలీనం చేయాలని మనం అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలి విలీనం చేయడం మానేసి ఆదానీలకి అంబానీలకి కట్టబెట్టడం కోసం ఈ రోజున ప్రభుత్వం అనేది కృషి చేస్తా ఉంది. మనం చెప్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు ఏదైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఆ దుష్ప్రచారం మానండి అని చెప్పి చెప్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజీలు ప్రకటించామని చెప్తా ఉన్నారు. 500 కోట్లు ఇచ్చామంటున్నారు. 11,000 కోట్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. రోజుకొక ప్రకటన, రోజుకొక నాయకుడు పేపర్లో పుంకాను పుంకలుగా ప్రకటన చేసేస్తా ఉన్నారు. మేము ఇన్ని ప్యాకేజీలు ఇచ్చేసాం, అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నవరేడులని చెప్పి చెప్పే పరిస్థితులు చెప్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద దుష్ప్రచారం చేసి ఈ స్టీల్ ప్లాంట్ అన్యాయం చెప్పి కుటుంబాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇందాక నాయకులు చెప్పారు నాకందుకు తెలియక కాదు. మేము ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన ఆయన ఉన్నాడు. స్వయంగా మేము చెప్పాం మీరు చేస్తే దుష్ప్రచారం తెలియకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు తక్కువగా ఉన్నారని చెప్పాం. మీరు స్టీల్ కన్సల్టెంట్ కంపెనీ మెంబర్గా ఉన్నారు, మీరు కావాలంటే రిపోర్ట్ తెప్పించుకోవాలని చెప్పి చెప్పాం. ఆ విషయం తెలిసి కూడా మరొక రోజు ఆయన వీడియో పెట్టారంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి దీని అర్థం ఏంటి? కావాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దుష్ప్రచారం చేశారు. దీన్ని ప్రజల సపోర్ట్ లేకుండా చేసి అమ్మేయాలని చెప్పి ఒక కొత్త తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతా ఉన్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించే బాధ్యత నాదే అన్నారు. కానీ ఈ రోజున మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆయన మార్పు లేదు, ఆయన మాటలో మార్పు లేదు. ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తా ఉన్నట్లు మోడీ గారు ప్రభుత్వ మార్పు లేదు. అయినా మీరు ఎందుకు ప్రశ్నించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బహిరంగ పెట్టారు. కానీ ఈ రోజు మీ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం వచ్చింది. మీరు చెబితే ఏ పని అయినా సరే చేయవలసిందే. బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు ఎదిరించి 50,000 కోట్ల ప్యాకేజ్ తీసుకున్నారు. దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక స్టీల్ ప్లాంట్ తీసుకుని సైన్యం కల్పిస్తున్నారు. ఈ రోజు కుమారస్వామి గారు 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. వాళ్ళకి 2 ఎంపీ సీట్లు ఉన్నటువంటి కుమారస్వామి గారు విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తా ఉన్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి పుట్టేరు ఐరన్ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి ఎన్ఎండిసి లో కలుపుతానంటున్నారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు హెచ్చరించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తక్షణమే శ్రేణిలో కలపాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తున్నాం మాట్లాడలేదు. కాబట్టి మీ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నాన్ని పనిచేయకండి. రాష్ట్రంలోని అత్యధిక సంపద కలిగినటువంటి రాష్ట్ర ప్రాంతంగా గాజులకు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం జరిగినా లక్షలాది మంది ప్రతి రోజున రోడ్లు పడే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ప్రమాణికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు శైలిలో ఉన్నటువంటి కార్మికులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోటీ పెడతా ఉన్నారు. అడుగుతా ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించండి. శైలికి సంతకం ఉన్నాయి. ఒక టన్ను హైదరాబాద్ వాళ్ళకి 500 రూపాయలు మాత్రమే పడతా ఉంది సొంత గనులు ఉండడం వల్ల. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేకపోవడం వల్ల 7,000-8,000 రూపాయలు తీసుకొచ్చేసి మేము 500 కొనుక్కొని స్టీల్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం.
అంటే 8,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ఉత్పత్తి చేసి ఏ మార్కెట్ లో మేము అమ్మాలి, ఎవరితో మేము కాంపిటేట్ అవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. గతంలో మేము 117 నుంచి 120% ఉత్పత్తి చేశాం. రకరకాల ప్యాకేజీలు ప్రకటించమని చెప్తా ఉన్నారు. మీ ప్యాకేజీలన్నీ తిరిగి ఇచ్చిన సంగతి మీకు గుర్తులేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ప్యాకెట్ ప్రకటించి మాకు వాస్తవం 12 సంవత్సరాల్లో సుమారు 13,000 కోట్ల రూపాయలు లాభం తీసుకొచ్చాం. ఆ లాభానికి 18,000 కోట్లకు అప్పు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మీటర్లు విస్తరించారు. చూసారా, ప్రభుత్వ రంగ సంస్థను విస్తరించారని చెప్పేసి ఘనంగా చెప్పుకున్నారు. కానీ వారు చేసినట్టు అప్పులు తీసే పరిస్థితి మాత్రం మా మీద నెట్టేశారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి మాత్రం మా మీద నెట్టేశారు. అలాగని చెప్పేసి పూర్తి సామర్థ్యంతో నడిపారంటే పూర్తి సామర్థ్యంతో నడపలా. మన కెపాసిటీ 7.3 మిలియన్ టన్స్ అయితే 5.5 మిలియన్ టన్స్ కాదు ఏ రోజు కూడా ఉత్పత్తి సాధించలా. అంటే 73 లక్షల టన్నులు చేయవలసిన పరిస్థితిలో 55 లక్షల ప్రొడక్షన్ చేస్తే లాభం ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు పూర్తి స్థాయిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపండి అని అడుగుతున్నాం. కార్మికులుగా మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. మీ ప్యాకేజీలు కాదు, తిరిగి మేమే మీకు ప్యాకేజీలు ప్రకటిస్తామని చెప్తా ఉన్నాం. సింటల్ ప్రతి సంవత్సరం నడుపుతుంది కాబట్టి ఆ పని మాది. కార్మికులు మీరు విషప్రచారం చేస్తా ఉన్నారు. మీ విష ప్రచారాన్ని కనుక ఆపైపోయినట్టయితే మీకు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి ప్రజానీకాంతరం కలిసి మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తూ రాబోయే కాలంలో జీతాలు కనుక సకాలంలో చెల్లించకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం! ఈరోజు చనిపోయిన కార్మికులు స్టీల్ ప్లాంట్ లో 30 సంవత్సరాలుగా పనిచేస్తే చనిపోయినటువంటి కార్మికులు వాళ్ళ డబ్బులు మీ దగ్గర ఉంచుకొని ఆ డబ్బులు మీరు వాడేసుకొని కనీసం వాళ్ళ డబ్బులు తిరిగివరా? డబ్బులు తిరిగేవారు కదా, కనీసం వాళ్ళ జీతం చెల్లించరా? ఏ విధంగా బ్రతకాలి? గత 6 ఏళ్ళు నిలించి వాళ్ళు ఎడ్మిన్ బిల్లు చుట్టూ తిరుగుతున్నారు. మీ కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు. అయ్యా మా డబ్బులు బాగు చేయండి, మా కుటుంబాలను పోషించుకోవడం కోసం మేము అప్పులు చేసి కట్టినటువంటి డిపాజిట్ కానీ తిరిగి ఇవ్వండి, లేదా అంతవరకు మాకు ఏదైతే చేస్తున్నారో ఆ జీతాన్ని కొనసాగించండి. కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు ప్రజలు మీకు ఓటేశారు? ఎందుకు ప్రజలు మీకు గెలిపించారు? ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించకుండా ప్రజానీకాన్ని గాలి వదిలేసి కన్సల్టెంట్ కమిటీలను వాటిలో ఉండి ఏం ఉద్ధరించడం కోసం చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి, ఉద్యోగులకి, కాంట్రాక్ట్ కార్మికులకి, నిర్వాసితులకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగాలి. ఆ కొనసాగడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. తీసుకొచ్చి మన విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి. ఆ విధంగా ప్రయత్నించాలని చెప్పి తెలియజేస్తూ లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.